హాయ్ హలో నమస్తే. ఇది సండే రోజు వ్లాగ్ అండి. నేను ఈ సండే రోజు ఎక్కడికి వచ్చానంటే హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న షామీపేట కట్టమైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాను. దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర ఏది కోరుకున్నా నెరవేరుతుంది. అక్కడ భక్తుల నమ్మకం. ఆదివారం రోజైతే ఫుల్ పబ్లిక్ ఉంటారు. వాహనాల రద్దీ కూడా ఫుల్ ఉంటుంది. ఎంతమంది పబ్లిక్ అంటే దర్శనం చేసుకుంటారు, వెళ్తూనే ఉంటారు. కొందరు అది అమ్మవారికి ఒడిబియాలు పోసేవాళ్ళు ఒడిబియాలు పోస్తారు, బోనాలు సమర్పించుకునే వాళ్ళు బోనాలు సమర్పించుకుంటారు. మనకు వెళ్ళగానే ఫస్ట్ చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ మనం అక్కడికి విగ్రహం ఉన్న తర్వాత అక్కడ క్యూ లైన్లో వెళ్తే అమ్మవారి లోపలికి గుడి లోపలికి వెళ్ళడానికైతే దారి ఉంటుంది. అక్కడ ఫస్ట్ మనం ఇట్లా రాగానే సింహాలు అయితే కనబడుతున్నాయి కదా రెండు. తర్వాత అక్కడ పబ్లిక్ చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, చాలా పబ్లిక్ ఉన్నారు. తర్వాత లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారిని చూసి ఎంత ముగ్ధ మనోహరంగా ఉంది కదా, ఎంత నిండుగా ఉంది కదా. పక్కకు కొంచెం గణేశులం అంటారు కదా, అక్కడ అది అయ్యవార్లు ఉంటారు కదా, వాళ్ళు గాజులు అమ్మవారికి అందరు సమర్పిస్తారు కదా, అక్కడ గాజులు ఉన్నాయి. అయితే ముత్తైదులు ఎవరైనా ఇష్టం ఉంటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. నేనైతే 4 గాజులు అయితే తీసుకొచ్చాను. అక్కడ కొన్ని విగ్రహాలు అవుతున్నాయి, కాళికామాత, దుర్గామాత, కొన్ని విగ్రహాలు అయితే ఫొటోస్ అయితే ఇట్లా ఉన్నాయి. చాలా అసలు ఎంత నిండుగా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే టెంపుల్ బాగుంది. ఈ క్యూ లైన్ కూడా వెళ్తూనే ఉంటారు. చాలాసేపు అయితే దర్శనానికి అయితే టైం అయితే పట్టది. దర్శనం చేసుకుంటూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అమ్మవారికి అయితే బోనాలు సమర్పి ఇక్కడ చిన్న గిన్నెలలో బండారు పెట్టి అండ్ కుంకుమ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ అమ్మవారికి ఎదురుగా దీపం ఉంటుంది. అక్కడ చూశారు కదా విగ్రహం, అక్కడ కొబ్బరికాయ కొట్టాలి దర్శనం చేసుకున్న తర్వాత. ఇక్కడ చీరలు అయితే అమ్మవారికి ఒడిబియాలు పోస్తారు కదా, సమర్పించిన చీరలు ఉంటాయి కదా, అమ్మవారి చీరలు అయితే అక్కడ అమ్ముతున్నారు. తర్వాత వాహనాల పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ చాలా మంది వాహనాలు కొత్త బండ్లు తెచ్చుకున్నారు కదా, వాహనాల పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ లడ్డు అండ్ పులిహోర కూడా అమ్ముతారు.